గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఆల్కేన్స్ గురించి నేర్చుకుందాం. ఆల్కేన్స్ ఆర్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. సాచురేటెడ్ అంటే ఏంటి అంటే సింగిల్ బాండ్ కంటైనింగ్ కాంపౌండ్స్. సింగిల్ బాండ్ కంటైనింగ్ కాంపౌండ్. సాచురేటెడ్ అంటే ఆ కార్బన్ చుట్టూ అన్నీ కూడా సింగిల్ బాండ్సే ఉండాలి. హైడ్రోకార్బన్స్ అంటే ఏంటి? కార్బన్ హైడ్రోజన్ మాత్రమే ఉంటే వాటిని హైడ్రోకార్బన్స్ అంటాం. సో ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్ మూడు కూడా హైడ్రోకార్బన్స్. అందులో ఆల్కేన్స్ మాత్రం సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని ఎందుకంటున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ ఉందనుకోండి, కార్బన్కి ఎన్ని సింగిల్ ఉన్నవన్నీ ఏంటి? సింగిల్ బాండ్స్. ఓకే, అందుకనే మనం మీథేన్ ఇస్ ఎ సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అని చెప్తాం. ఈథీన్, ఎసిక్లీన్ అంటే ఆల్కీన్స్, ఆల్కైన్స్ ఏమవుతాయంటే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. ఓకే, సో ఆల్కేన్స్ అనేవి సాచురేటెడ్ హైడ్రోకార్బన్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏఎన్ ఉంది, చివరిలో ఏఎన్ ఉంటే సింగిల్ బాండ్ కంటైనింగ్ కాంపౌండ్స్. తర్వాత ప్రిన్సిపల్ సోర్స్ పెట్రోలియం, అంటే ఇవి పెట్రోలియం నుంచి ఆల్కేన్స్ అనేవి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఆల్కేన్స్కి ఇంకో పేరు ఏంటంటే పారాఫిన్స్. పారాఫిన్స్ అని ఎందుకంటున్నామంటే వాటి తాలూకా లో రియాక్టివిటీ. ఆల్కేన్స్కి లో రియాక్టివిటీ అనేది ఉంటుంది, అందుకనే వాటిని మనం పారాఫిన్స్ అని అంటాం. ఆల్కేన్స్ యొక్క జనరల్ ఫార్ములా అంటే CnH2n+2. ఓకేనా? సో ఇప్పుడు మనం మీథేన్ తీసుకున్నాం అనుకోండి, చూడండి C1H2 వేర్ n అంటే C దగ్గర ఉన్న నంబర్ n అనమాట. 2n+2 అంటే C1H4. CH4 ఈజ్ మీథేన్. ఓకే, సో ఇది జనరల్ ఫార్ములా. తర్వాత ఇక్కడ కార్బన్కి అన్నీ కూడా సింగిల్ బాండ్స్ ఉంటాయి. కార్బన్ హైబ్రిడైజేషన్ ఏంటి? అన్ని సింగిల్ బాండ్స్ ఉంటాయి. కార్బన్ హైబ్రిడైజేషన్ sp3. sp3 హైబ్రిడైజేషన్ అంటే షేప్ ఏంటి? టెట్రాహెడ్రల్. టెట్రాహెడ్రల్ అయితే బాండ్ యాంగిల్ ఎంత? 109 degrees 28 minutes. ఓకే, కార్బన్ దగ్గర అన్ని సింగిల్ బాండ్స్ ఉంటాయి. కార్బన్ హైబ్రిడైజేషన్ sp3, షేప్ టెట్రాహెడ్రల్ అండ్ బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes. సో ఇప్పుడు మనం ప్రిపరేషన్ మెథడ్స్ చూస్తాం. ప్రిపరేషన్ మెథడ్స్ అంటే ఆల్కేన్స్ అనేవి ఎలా తయారు చేస్తాం, వేటి నుంచి తయారు చేస్తాం. మన ప్రిపరేషన్ మెథడ్స్ చాలా ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వుడ్స్ రియాక్షన్. ఈ వుడ్స్ రియాక్షన్ ఏంటి అంటే alkyl halides are getting converted to alkanes. Very important. Presence of sodium dry ether అనేది సాల్వెంట్, సోడియం అనేది క్యాటలిస్ట్. సోడియం మెటల్కి ఎప్పుడు కూడా, మెటల్స్కి వేటికైనా కూడా వాటర్ అనేది తగలకూడదు. వాటిని మనం ఎన్హైడ్రస్ కండిషన్స్ మెయింటైన్ చేయాలి. వాటర్ తగిలితే అవి ఏమవుతాయంటే ఎక్స్ప్లోజివ్ అయిపోతాయి. సో అవి పేలుతూ ఉంటాయి అనమాట. అందుకే మెటల్ వాడుతున్నప్పుడు మనం ఎన్హైడ్రస్ అంటే వాటర్ లేని కండిషన్స్ మనం తీసుకోవాలి. సో ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మిథైల్ క్లోరైడ్ తీసుకున్నాను. మిథైల్ క్లోరైడ్ అనేది సోడియం మెటల్తో రియాక్ట్ అయితే మనకు వచ్చేది ఈథేన్ ప్లస్ 2NaCl. అంటే ఈ సోడియము, ఈ క్లోరిన్ కలిపి సోడియం క్లోరైడ్ కింద బయటకు వచ్చేస్తుంది. 2 moles ఆఫ్ మిథైల్ క్లోరైడ్ కదా, అందులో నుంచి మిథైల్ గ్రూప్స్ కంబైన్ అయ్యి ఈథేన్ అవుతాయి. 2 కార్బన్స్ ఉంటాయి, ఏంటి వాటి పేరు? ఈథేన్. ఓకే, 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఈథ్, అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి ఏన్ అన్నాను, అందుకే ఈథేన్ అయింది ప్లస్ సోడియం క్లోరైడ్. ఇవి ఇంటర్మీడియట్స్ ఏంటి రియాక్షన్లో అంటే ఫ్రీ రాడికల్స్ ఆర్ ద ఇంటర్మీడియట్స్ ఇన్ వుడ్స్ రియాక్షన్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఎప్పుడు వుడ్స్ రియాక్షన్ అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ ఆల్కేన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఈవెన్ నెంబర్ ఆఫ్ ఆల్కేన్స్ అంటే ఏంటి? ఇప్పుడు మిథైల్ క్లోరైడ్ తీసుకున్నాను అనుకోండి, ఈథేన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఇథైల్ క్లోరైడ్ తీసుకున్నాను అనుకోండి, అంటే 2 moles ఆఫ్ C2H5Cl తీసుకుంటే ఏమవుతుంది? నాకు సోడియం డ్రై ఈథర్ సమక్షంలో C2H5 అదే డబల్ అవుతుంది అనమాట. C2H5 ఏ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుంటే అది డబల్ అవుతుంది. సో ఇది అంటే ఏంటి? ఈవెన్ నెంబర్ ఆఫ్ ఆల్కేన్స్. ఇప్పుడు నేను ఇక్కడ C2 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ C4 అవుతుంది. C3 తీసుకున్నానంటే C6 అవుతుంది అండ్ సో ఆన్.
సో ఇది వుడ్స్ రియాక్షన్. వుడ్స్ రియాక్షన్లో డ్రాబ్యాక్ ఏంటి అని అంటే CH4 కెనాట్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ వుడ్స్ రియాక్షన్. CH4ని వుడ్స్ రియాక్షన్లో తయారు చేయలేము. నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక డిఫరెంట్ ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకున్నాను అనుకోండి, అంటే CH3Cl తీసుకున్నాను ప్లస్ సోడియం మెటల్ ప్లస్ C2H5Cl, C2H5 అని రాసుకున్నాను దీన్ని. ఓకే, సో ఇలా తీసుకున్నానంటే నాకు ఏం ఫార్మ్ అవుతుంది? ప్రొడక్ట్స్ అనేవి ఏంటి అంటే ఇవి రెండు డిఫరెంట్ ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకున్నాను. ఇక్కడ నేను డిఫరెంట్ ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకున్నప్పుడు ఇది వుడ్స్ రియాక్షన్లో సపరేట్గా ఫార్మ్ అయ్యి ఇది ఒకటే రియాక్ట్ అయింది అనుకోండి, ఏంటి ప్రోడక్ట్? CH3 అంతే కదా. సో ఇది ఒకటే రియాక్ట్ అయింది అనుకోండి, ఏంటి ప్రోడక్ట్? C2H5. అంటే మనకి వచ్చే ప్రొడక్ట్స్ ఏంటి? NaCl, 2NaCl ప్లస్ CH3 ప్లస్ C2H5. ఇంకొక ప్రోడక్ట్ ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఈ ఆల్కైల్ హ్యాలైడ్లోంచి ఆల్కైల్ గ్రూపు ప్లస్ ఈ ఆల్కైల్ హ్యాలైడ్లోంచి ఆల్కైల్ గ్రూపు కంబైన్ అయ్యి ఇది ఒక ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనం రెండు డిఫరెంట్ ఆల్కైల్ హ్యాలైడ్స్ కనుక తీసుకున్నామంటే మనకి ఫార్మ్ అయ్యే ప్రొడక్ట్స్ టోటల్గా ఎన్ని అవుతాయి? 3 అవుతాయి. సోడియం క్లోరైడ్ వదిలేసేసండి. ఆల్కేన్స్ కదా ఆన్సర్. సో ఆల్కేన్స్ ఏంటంటే ఒకటి ఈథేన్ అవుతుంది, ఇంకోటి బ్యూటేన్ అవుతుంది, ఇంకొకటి 1+3 ప్రోపేన్ అవుతుంది. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. అదే ఇక్కడ చెప్పాం. ఇన్ షార్ట్, వుడ్స్ రియాక్టెంట్ ఏంటి? ఆల్కైల్ హ్యాలైడ్, అంటే మిథైల్ క్లోరైడ్, ఇథైల్ క్లోరైడ్ అండ్ సో ఆన్. ఆల్కైల్ గ్రూప్ ప్లస్ ఆల్కైల్ హ్యాలైడ్ ప్రొడక్ట్ ఆల్కీన్, సాచురేటెడ్ కాంపౌండ్స్ ప్రొడక్ట్. సాల్వెంట్ ఏంటి? డ్రై ఈథర్. ఎందుకు డ్రై ఈథర్ తీసుకుంటున్నాము? మెటల్ దగ్గర ఎప్పుడు కూడా ఎన్హైడ్రస్ కండిషన్స్ వాడాలి, అందుకే మనం డ్రై ఈథర్ తీసుకుంటున్నాం. కెటలిస్ట్ ఏంటి? సోడియం మెటల్ ఇంటర్మీడియట్ ఫ్రీ రాడికల్స్. ఓకే, ఇది వుడ్స్ రియాక్షన్. నెక్స్ట్ రియాక్షన్ వచ్చేటప్పటికి ఫ్రాంక్లైన్ రియాక్షన్ అంటే ఇది కూడా సేమ్ వుడ్స్ రియాక్షనే, కాకపోతే జింక్ మెటల్ వాడతాం. సోడియం మెటల్కి బదులు జింక్ మెటల్ వాడితే దాన్ని ఫ్రాంక్లైన్ రియాక్షన్ అంటాం. నెక్స్ట్ వచ్చే రియాక్షన్ ఏంటంటే క్లెమెన్సన్స్ రిడక్షన్ అంటే ఏంటంటే కార్బొనైల్ కాంపౌండ్స్ అంటే ఏంటండి? ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్. అంటే ఆల్డిహైడ్స్ లేదా కీటోన్స్ అనేవి ఆల్కైల్ హ్యాలైడ్స్ కింద ఆల్కేన్స్ కింద కన్వర్ట్ అవుతాయి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనం వుడ్స్ రియాక్షన్ కానీ ఫ్రాంక్లైన్ రియాక్షన్ కానీ తీసుకుంటే మనకి ఏంటో అక్కడ ఏం జరుగుతుంది? ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి ఆల్కేన్స్ కింద కన్వర్ట్ అవుతాయి. క్లెమెన్సన్స్ రిడక్షన్లో ఏం జరుగుతుంది? కార్బొనైల్ కాంపౌండ్స్ అనేవి ఆల్కేన్స్ కింద కన్వర్ట్ అవుతాయి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ జింక్ అమాల్గమ్ కాన్సన్ట్రేటెడ్ HCl. ఏదైనా మెటల్ మెర్క్యూరీతో కంబైన్ అయితే, ఏ మెటల్ అయినా కూడా మెర్క్యూరీతో కంబైన్ అయితే దాన్ని మనం అమాల్గమ్ అంటాం. సో వాటిని అమాల్గమ్స్ అంటాం. జింక్ అమాల్గమ్ కాన్సన్ట్రేటెడ్ HCl. కార్బొనైల్ కాంపౌండ్స్ అనేవి ఆల్కేన్స్గా కన్వర్ట్ అయ్యేది, అప్పుడు రియేజెంట్ ఇది. సో ఇలాంటి రియాక్షనే ఇంకొకటి ఉంటుంది. మళ్ళీ కార్బొనైల్ కాంపౌండ్స్ ఆల్కేన్స్ కింద కన్వర్ట్ అవుతుంది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రజీన్ అండ్ బేస్ C2H5ONA. దీని ఏమంటాం? సోడియం ఇథాక్సైడ్. ఓకేనా, అంటే C2H5OH ఉందనుకోండి, ఇదేంటిది? ఇథనాల్లో హైడ్రోజన్ తీసేసి సోడియం పెట్టాను నేను, అప్పుడు ఇదేంటి? ఇది మైనస్, ఇది ప్లస్ కదా. సో ఇథాక్సైడ్ అయాన్ దగ్గర ఏమొచ్చి యాడ్ అయింది? సోడియం వచ్చి యాడ్ అయింది, కాబట్టి సోడియం ఇథాక్సైడ్. ఓకే, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్. సో ఇది హైడ్రజీన్ అంటాం. NH2 బాండ్ NH2 హైడ్రజీన్. అప్పుడు కూడా ఏంటి ప్రొడక్ట్స్? ఆల్కేన్స్. సో కార్బొనైల్ కాంపౌండ్స్ అనేవి హైడ్రజీన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్లో ఆల్కేన్స్ కింద కన్వర్ట్ అయితే వాటిని మనం ఆ రియాక్షన్ మనం వుల్ఫ్-కిర్ష్నర్ రిడక్షన్ అంటాం. క్లెమెన్సన్స్ రిడక్షన్ అంటే ఏంటి? జింక్ అమాల్గమ్ కాన్సన్ట్రేటెడ్ HCl అన్నది క్లెమెన్సన్స్ రిడక్షన్ రియేజెంట్. వుల్ఫ్-కిర్ష్నర్ రిడక్షన్ అనేది హైడ్రజన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్. అయితే రెండు ఒకటే కదా, కార్బొనైల్ కాంపౌండ్సే ఆల్కేన్స్ కింద కన్వర్ట్ అవుతుంది. అప్పుడు మనకి రెండు రియేజెంట్స్ ఎందుకంటే ఇది ఎసిడిక్ మీడియం రియాక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎసిడిక్ మీడియం రియాక్షన్.
ఎసిడిక్ మీడియం అని ఎందుకు అంటున్నాను నేను, ఏమి ఇక్కడ వాడుతున్నాను, రియేజెంట్లో కాన్సన్ట్రేటెడ్ హెచ్సిఎల్ వాడుతున్నాను కాబట్టి ఎసిడిక్ మీడియం రియాక్షన్ ఇది. ఇది వచ్చేటప్పటికి ఏం వాడుతున్నాను, బేస్ వాడుతాను కాబట్టి బేసిక్ మీడియం రియాక్షన్. సో ఇక్కడ మనకి సింథసిస్ అనేది ఉంటుంది, అంటే రకరకాల కాంపౌండ్స్ మనం తయారు చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు పారాసిటమాల్ కానీ అలా ఏవైనా కాంపౌండ్స్ మనం సింథసిస్ ద్వారా తయారు చేస్తూ ఉంటాం. అప్పుడు మనం చాలా రియాక్షన్స్ పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలా పర్ఫామ్ చేసినప్పుడు మనకు కార్బనైల్ కాంపౌండ్ అనేది ఆల్కేన్ కింద కన్వర్ట్ అవ్వాలనుకోండి, అక్కడ మనం వాడుతున్న కండిషన్స్ ఆల్రెడీ యాసిడ్ వాడుతున్నాం అనుకోండి, ఆ ముందు రియాక్షన్స్ అంతా యాసిడ్ వాడి సడన్గా మనం బేస్ వాడకూడదు, అంటే ఉల్ఫ్-కిష్నర్ రిడక్షన్ వాడకూడదు. మనం అక్కడ వాడాల్సిన రియాక్షన్ ఏంటి, క్లెమెన్సన్స్ రిడక్షన్. ఎందుకంటే ఇది ఇక్కడ ఎసిడిక్ మీడియంలో జరుగుతుంది కాబట్టి ఈ రియాక్షన్ ఏం వాడాలి. అలాగే మనం ముందు నుంచి బేసిక్ కండిషన్స్లో కనుక రియాక్షన్ పర్ఫామ్ చేస్తున్నట్టయితే అప్పుడు మనం వాడాల్సిన రియాక్షన్ ఉల్ఫ్-కిష్నర్ రిడక్షన్. అందుకే 2 రియాక్షన్లు ఉన్నాయి, ఒకే రియాక్షన్కి 2 రియేజెంట్లు మనం చెప్తామన్నమాట. అందుకే 2 రియాక్షన్స్ ఉన్నాయి, క్లెమెన్సన్స్ రిడక్షన్, ఉల్ఫ్-కిష్నర్ రిడక్షన్. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే ఇదేంటిది, ఆల్కైల్ హ్యాలైడ్ అంటే సైక్లోహెక్సైల్ క్లోరైడ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 moles తీసుకుంటే సోడియం డ్రై ఈథర్. మనకు ఫార్మ్ అయ్యే కాంపౌండ్ ఏంటి, ఓకేనా. అంతే, ఈ బాండ్ తీసేసి ఇదే కాంపౌండ్ అక్కడ రాసాడు, అదే వుడ్స్ రియాక్షన్, సింపుల్. సో వుడ్స్ రియాక్షన్కి ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే టెరిషరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి వుడ్స్ రియాక్షన్లో అంత ఈజీగా పార్టిసిపేట్ చేయాలన్నమాట. ఇదేంటిది, సెకండరీ హ్యాలైడ్ అని ఎందుకంటున్నాను నేను, ఇక్కడ ఉన్న కార్బన్కి ఎన్ని బాండ్లు ఉన్నాయి, ఒక కార్బన్తో లింక్ ఉంది, ఇంకో కార్బన్తో లింక్ ఉంది, ఒక హైడ్రోజన్తో లింక్ ఉంది. సో ఒక కార్బన్ అనేది 2 కార్బన్లతో లింక్ అయి ఉంటుందని సెకండరీ కార్బన్ అంటాం. అక్కడ హ్యాలోజన్ ఉంది కాబట్టి సెకండరీ హ్యాలైడ్, ఓకేనా. సో ఇది వుడ్స్ రియాక్షన్. ఇప్పుడు నెక్స్ట్ సైక్లోహెక్సనోన్ తీసుకున్నాను. ఇది నాకు సైక్లోహెక్సేన్గా కన్వర్ట్ అవ్వాలి. నేను వాడాల్సిన రియేజెంట్స్ ఏంటేంటి, 2 ఉన్నాయి. నేను క్లెమెన్సన్స్ రిడక్షన్ వాడచ్చు, ఉల్ఫ్-కిష్నర్ రిడక్షన్ వాడచ్చు. ఓకే, సో ఇప్పుడు కార్బనల్ కాంపౌండ్స్ నుంచి ఆల్కేన్స్ కావాలంటే జింక్ అమాల్గమ్ కాన్సన్ట్రేటెడ్ హెచ్సిఎల్ ఇస్ ద రియేజెంట్, ఓకేనా. సో ఇక్కడ ఈ కాంపౌండ్ ఉంది. సో ఇక్కడ నేను జింక్ అమాల్గమ్ కాన్సన్ట్రేటెడ్ హెచ్సిఎల్ వాడాను అనుకోండి, ఏమొస్తుంది, ఆల్కేన్స్ వచ్చేస్తాయి. ఆ ఓ అనేది పోతుంది. రిడక్షన్ అంటే ఏంటి, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్. రిడక్షన్ అంటే ఏంటి, ఆక్సిజన్ రిమూవ్ చేయాలి లేకపోతే హైడ్రోజన్ యాడ్ చేయాలి, 2 ఒకటే. ఆక్సిజన్ తీసేసామనుకోండి, ఇక్కడ ఏం జరిగింది, 2 హైడ్రోజన్లు వచ్చి యాడ్ అయ్యాయి. సో అదే. సో ఇవి క్లెమెన్సన్స్ రిడక్షన్, ఉల్ఫ్-కిష్నర్ రిడక్షన్ అండ్ వుడ్స్ రియాక్షన్.